కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నమస్కారాలు. అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం 5 కోట్ల తెలుగు ప్రజల ఆనందదాయకమైన సంఘటన. వారు కారణ జన్మలు. ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఈ కలియుగంలో జన్మించిన కలియుగ రాముడు మన చంద్రుడు. ఆయన జన్మదినాన్ని మనందరం కూడా గర్వంగా జరుపుకోవాలని, కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ, తెలుగుదేశం ప్రతి కార్యకర్త మన ఇంటి పండగలాగా ఆయన జన్మదినాన్ని మనం అందరం జరుపుకుందాం. ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రానికి ఇంకా ఎక్కువ సేవలు చేయాలని అందరం కూడా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్లో ఉన్న 40 వార్డులలోనూ 4 మండలాల్లో ఉన్నటువంటి అన్ని విలేజెస్లోనూ ఏ ప్రాంతంలో గుడి ఉందో ఆ గుడిలో ఆ ప్రాంత ప్రజలు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పండుగ వాతావరణంలో ఆయన పేరట అభిషేకాలు, కుంకుమార్చనలు, పూజలు చేయాలని అందరినీ కోరుకుంటూ, ఆయన చల్లగా ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులిడుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన్ని అందరం కూడా జన్మదినానికి మనందరం కూడా దేవుని ఎడల భక్తి శ్రద్ధలతో, ఆయన నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగే విధంగా దేవుడికి మన అందరం కూడా కోరుకోవాలని, వారి చల్లని నీడలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క కార్యకర్త రేపటి రోజున మీ గ్రామాలలో, మీ ప్రాంతంలో ఉండే గుడిలో పూజలు చేసి ప్రసాదాలు పంచాలని మనసారా కోరుకుంటూ, మన నాయకుడికి మనం ఇచ్చేటువంటి కానుక దేవుడిని ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండే విధంగా చూడాలని మనం దేవుడిని కోరుకోవాలని మనసారా కోరుకుంటున్నా. మనందరం కూడా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేద్దామని తెలియజేస్తూ, అదేవిధంగా రేపటి రోజున రేపు సాయంత్రం సెల్ఫీ పాయింట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కడ కేక్ కటింగ్ ఉంటుంది. ఉదయాన్నే అందరూ కూడా నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గుడుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా టౌన్లో ఆయన పేరు మీద 5 సెంటర్లలో చలివేంద్ర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. రేపటి రోజున ఒక చలివేంద్రని ఏర్పాటు చేయబోతున్నాం. మళ్ళా వితిన్ ద 5 డేస్లోనే అన్ని ప్రాంతాల్లో చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసి పల్లె ప్రాంతాల్లో వచ్చేటువంటి ప్రజలకి ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేటట్టుగా కావలి ట్రంక్ రోడ్డులో చలివేంద్ర కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద నిర్వహించబోతున్నామని కూడా తెలియచేస్తూ, అందరూ కూడా రేపు ఒక పండుగ వాతావరణంలాగా ఆయన చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని జరుపుకుందామని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా.